హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. పెళ్ళైన నెల రోజులకే భర్తను కోల్పోయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బలవంతం మీద భార్య పోయి ఒక కొడుకున్న అతన్ని పెళ్లి చేసుకుంది. నా కొడుక్కి తల్లి కావాలి అని అతను ధైర్యంగా చెబుతున్నాడు. కానీ నా కొడుక్కి తండ్రి కావాలి అని ఆమె చెప్పలేకపోతోంది. చివరికి ఆమె కొడుకు విషయంలో ఆమె భర్త నిర్ణయం విని షాక్ అయిపోయింది. అసలు ఇంతకు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది. నాకేనా పెళ్లి జరిగేది అనిపిస్తోంది. కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతుంది. కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు. హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు. నిజానికి అది హాలు కాదు, మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి. నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు. నా కొడుకు చిన్ను మీద ఉంది. వాడేం చేస్తున్నాడో, ఏమైనా పెట్టారో లేదో, కనీసం పాలైనా ఇచ్చారో లేదో, లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో. ఎవరి హడావిడిలో వారు ఉన్నారు. అడుగుదామంటే ఎవరూ దరిదాపుల్లో కనబడటం లేదు. పురోహితులు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను. నాకు నా పక్కన ఉన్న వ్యక్తికి కూడా ఈ పెళ్ళి మొదటిసారి కాదు. ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు. పిల్లవాడు తెల్లగా బాగున్నాడు. వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను. వాడి పేరేమిటో తెలియదు. నిండా 3 ఏళ్ళు కూడా ఉండవేమో. అయినా జీన్స్ ప్యాంటు వేసుకొని తిరుగుతున్నాడు. నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితులు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు. అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగడం లేదు. ఎందుకనో ఏమో. అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్ళి అవసరమా? నా జీవితం ఎటుపోతోంది? నా భావాల్ని, ఆలోచనలను ఎవరైనా పట్టించుకున్నారా? నేనొక మనిషిని అని అనుకుంటున్నారా లేదా? నా జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు అని అనుకుంటూ ఉంటే అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే. డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే, ఉద్యోగాలు చేయాలా, ఊర్లేలాలా అని వెనక్కి లాగిన వాళ్ళే. తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది. కానీ ఊరు దాటి చదువంటే అమ్మా నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు. మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవడం ఒకటి, డబ్బు ఇబ్బంది మరొకటి. మొత్తానికి నా చదువు మూలపడింది. నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా, ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలయ్యింది. ఆ ఆలోచన ఆయన్ని నిలువనివ్వలేదు. నాకు చదువు కోరిక తీరలేదు. నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా. చివరికి వివాహానికి తల వంచాల్సి వచ్చింది. పెళ్లి కొడుకుది ఏదో టెంపరరీ ఉద్యోగం అన్నారు. పెళ్ళిళ్ళ పేరయ్య కుదిర్చాడు. నాన్న జాతకాలు తిరగేసి ముహూర్తం పెట్టించారు. పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు. ఫోటోలు కూడా పెద్దగా లేవు. నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు. కారణం, నాన్నకి సరైన ఉద్యోగం లేదు. జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. నా భర్త నెలలోపు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో అతను మరణించాడన్న వార్త పిడుగులా వచ్చి పడింది. అమ్మా నాన్న కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు నన్ను పట్టుకొని. దురదృష్టం నా మొహాన రాసిపెట్టి ఉందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న. ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో, నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయేమో కానీ చిత్రంగా నాకు ఏడుపు రాలేదు. అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేనే లేదు. దేన్ని తలుచుకొని ఏడవాలి? ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు. ఏళ్ల తరబడి సహజీవనం చేయలేదు. ఇద్దరి మధ్య తీపి గుర్తులేం లేవు. మరి ఏడుపు ఎలా వస్తుంది? అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకొని మాత్రం కనబడేదాన్ని. కానీ నేను గర్భవతి అని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను. నా జీవితానికే ఓ గమ్యం లేదు. మరో పసిప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి? ఇప్పుడేం చేయాలి? అమ్మా నాన్న జీవోత్సవాల మాదిరి అయిపోయారు. చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకొని తిరిగేవారు. చుట్టూ ఉన్న వారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది. ఆ వాతావరణం తట్టుకోవడం కష్టమైపోయింది. నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కన్నీళ్లు ఇంకిపోయాయి. వాడెంత అందంగా ఉన్నాడు,
తెల్లటి తెలుపు పాల బుగ్గలు, మొహాన్ని కప్పేసే జుట్టు, గుప్పెట్లు మూసుకొని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకును చూస్తూ గంటలు గంటలు గడిపేసేదాన్ని. నేను వద్దు వద్దు అంటుంటే వినకుండా పెళ్లి చేశారు. ఆ పెళ్లి పెటాకులయ్యింది. ఆ ప్రభావమో ఏమో నాన్న పట్టుదల, రూల్సు, సాంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి. అంత చిన్న వయసులో నేను ఉన్న పరిస్థితి చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు ఉన్నాయి. బీఈడీ చెప్పించి ఎవరెవరినో పట్టుకొని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు. నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు. అమ్మ అప్పడాలమ్మి, ఊరగాయలమ్మి కొంత డబ్బు సంపాదించింది. ఎప్పుడైనా నేను దిగాలుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు మాటలనేవారు ఓ రూపాయి కూడా సహాయం చేయరు. నువ్వు టీచర్వైతే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు. నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకు మరణం కూడా వచ్చేసింది. నా అత్తగారు నా భర్త పోయినప్పుడు చుట్టం చూపుగా వచ్చి నా జాతకం మంచిది కాదని 4 తిట్టి వెళ్ళిపోయింది. దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్లకు తెలియనివ్వలేదు. అమ్మ చాలా కష్టంగా వాళ్లకు తెలియచేయటం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు. పోయినవాడు ఎలాగో పోయాడు. మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా? ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా? మనవడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషి చేస్తారు. అర్థమైందా అన్నారు నాన్న కోపంగా. వాళ్ళు రాకూడదని ఆయన కోరిక, అలాగే జరిగింది కూడా. వాళ్ళు రానేలేదు. నాన్న నా భవిష్యత్తు గురించిన దిగులుతోనే మరణించారు. అమ్మ, నేను, నా కొడుకు మిగిలిపోయాం. నా కొడుకుకు పేరు కూడా లేదు. చిన్ని అని పిలవటం అలవాటైపోయింది. వాడిని వదిలేసి స్కూల్కి వెళ్ళేదాన్ని. నేనొచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది. కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటోంది ఈ మధ్య. డబ్బు ఇబ్బందులు కూడా అంతగా ఏం లేవు. అయితే అమ్మకి ఇంతకు ముందు మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది. నేను కూడా పోతే నీ బతుకు ఎట్లాగో అని చీటికి మాటికి బాధపడేది. ఆవిడ మనసులో ఏముందో తెలియదు, కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. వాళ్ళలో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది. మంచి చెడ్డ మాట్లాడి సలహాలు ఇస్తూ గంటల తరబడి కూర్చునేది. నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమేమో తెలియదు, కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది. నేను తెల్లబోయాను. ఏదో అనేటంతలోనే ఇప్పుడు నేనున్నాను. నీకు తెలియదు శాంతి, నీకు తోడు కావాలి. రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా. నీకు మళ్ళీ పెళ్ళి తప్పకుండా చేస్తాను అంది అమ్మ దృఢంగా. నాకు నవ్వొచ్చింది. 3 ఏళ్ల పిల్లాడి తల్లిని పెళ్లి చేసుకునే అంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళు ఎవరమ్మా అన్నాను, అమ్మ మాటలు కొట్టి పారేస్తూ. లేదు శ్రీలక్ష్మి, ఆంటీ అన్నీ చెప్పింది. తనకి తెలిసిన అబ్బాయి ఉన్నాడట. తల్లిదండ్రి ఈ మధ్య పోయారట. భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందట. బ్యాంకులో ఉద్యోగం, చాలా మంచివాడు అని చెప్పింది. నెమ్మదస్తుడట. కొడుకును చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డాడట అంది అమ్మ. అమ్మ, అతనికి కొడుకు ఉన్నాడు. వచ్చిన అమ్మాయి చూస్తుంది, బానే ఉంది. నాలాగా కొడుకు ఉన్న అమ్మాయిని చేసుకొని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలిగా అన్నాను. అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు. నన్ను ఫార్మాలిటీగా చూపించింది ఒకరోజు. అసలు పెళ్లి చూపులు అని నాకు తెలియదు. అమ్మ చెప్పలేదు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చొని ఉంది. కొత్తగా మరో వ్యక్తి కనబడ్డాడు. ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను, కానీ పెళ్లి కొడుకన్న ఆలోచన రాలేదు. నేనంత పరిశీలనగా చూడనే లేదు. అసలు నా అవతారమే భయంకరంగా ఉంది. స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను. రేగిపోయిన జుట్టు, పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర, జిడ్డు కారుతున్న మొహం. అమ్మ ఏదో చెబితే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను. అతను నన్ను ఏ ప్రశ్నలు అడగకుండా వెళ్ళిపోయాడు. అతనే పెళ్లి కొడుకని అమ్మ తర్వాత చెప్పింది.
తెల్లమొహం వేశాను నేను. తర్వాత స్కూల్ ఇన్ఫెక్షన్, ఆ హడావిడిలో పడి అన్ని విషయాలు మర్చిపోయాను. ఈలోపు అమ్మ నా పెళ్ళికి ముహూర్తం పెట్టించేసింది. అబ్బాయి ఇష్టపడ్డాడు, చాలు. ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లిని చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చ చెప్పడం మొదలుపెట్టింది. మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను. నాకు ఎన్నో అనుమానాలున్నాయి. నన్ను చేసుకుంటాడు నిజమే, నా బిడ్డను కూడా ప్రేమగా చూడాలిగా. అది తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా? అదే ప్రశ్న అమ్మని అడిగాను. అమ్మ, చిన్నిని కూడా చూడాలి కదా, వాడిని బాధ పెడితే నేను సహించగలనా అన్నాను. అమ్మ చిన్నగా నవ్వేసింది. వాడి గురించి దిగులు నీకెందుకే? అతను చూసినా చూడకపోయినా నేను లేనా? వాడిని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోను అంది. వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో, ఈ పెళ్ళెందుకు ఇక అని అన్నాను. అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది. ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా, నేను చెప్పినట్లు విను అంది. పోనీ నేను అతనితో చిన్ని విషయం మాట్లాడనా అని అడిగాను. నీ పిచ్చి గాని, ఇప్పుడేం చెబుతాడే, చక్కగా చూస్తానంటాడు అంది. అదేమైనా పేపర్ మీద సంతకమా, పెళ్ళి తర్వాత చూడకపోతే అని అన్నాను. నీ పెళ్ళైపోని, చిన్నికి ఏం భయం లేదు, నా దగ్గర ఉంచుకుంటాను, అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపిస్తుంటాను అంది అమ్మ. మెల్లిగా అలవాటు చేద్దాం, ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా అంది. మనమంతా భయపడుతున్నాం కానీ అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా అన్నాను. అమ్మ 2 నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా, ఇదేనమ్మా మన సాంప్రదాయంలో ఉన్న లోపం, మగవాడికున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు. పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి, కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఏదైతేనేంలే, నేనున్నాను, వాడిని చూస్తాను. తర్వాత చదువులకి అవేవో రెసిడెన్స్ స్కూల్స్ ఉన్నాయిగా, అందులో పడేసేయ్ అని అమ్మ అంటుంటే నాకు ఏడుపొచ్చింది. నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు, మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేను ఎలా చూసుకోనమ్మా అని అన్నాను. ముందు ఈ పెళ్ళి కాని, తర్వాత ఆలోచిద్దామంటూ అమ్మ నన్ను శాంతి చేసింది. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువయ్యింది. రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని. భూమి గుండ్రంగా ఉన్నట్టు నా పెళ్ళి దగ్గరకు వచ్చి సంభాషణ ఆగిపోయేది. కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని. అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్ళి ఏర్పాట్లలో పడిపోయింది. పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది. ఎంత సింపుల్ అనుకున్నా మేళాలు తప్పలేదు. నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది. వాడిని పెళ్ళికి తీసుకురావడానికి ఇష్టపడలేదు అమ్మ. వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళ ఇంట్లో అట్టిపెట్టింది. వాళ్ళు వీణ్ణి పట్టించుకుంటున్నారో లేదో, నా మనసంతా ఒకటే పీకిస్తోంది. పెళ్ళి ఎలా జరిగిందో నాకే తెలియదు. పక్కన కూర్చున్న మనిషిని చూద్దామని నాకు కుతూహలం కూడా లేదు. నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను. మెడలో మంగళసూత్రం పడింది. మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనబడుతోంది. మాటి మాటికి అద్దం చూసుకుందామనిపిస్తోంది. పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ళ మీద ఉయ్యాల ఊపుతున్నాను. వాడు చిన్న బనీని వేసుకున్నాడు. వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు. అమ్మా, నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి వాడు. నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, నువ్వెక్కడికైనా వెళ్తావా? నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా అని వాడు పెద్ద ఆరిందల్లా అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నదన్నమాట. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా. అమ్మ అక్కడే ఏదో సర్దుతోంది. నువ్వు అలా నేర్పకు, నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను. కొన్నాళ్ళాగి నేను తీసుకొస్తానని చెప్పాగా అంది విసుగ్గా. అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట అంది మళ్ళీ. ఎల్లుండేనా అన్నాను. అవును, ఆడదిక్కులేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు? నువ్వు స్కూల్కి వెళ్ళడానికి అక్కడి నుంచి కూడా వీలైనంత సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట అంది. నేనేమీ వినలేదు. చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు. పోనీ అతనితో ముందే చెప్పేస్తే చిన్నితో సహా వస్తానని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతోంది. ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది?
ఏమో, ఈ భయపడే జబ్బు నాకేనా, ప్రతి భార్యకి ఉంటుందా? భర్తకి ప్రతి విషయంలో ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగటానికి సంకోచిస్తున్నాను. అతని మనసులో మాట ఏమిటో తెలీదు. అతను నా కొడుకును చూసే ఉంటాడు, కానీ అభిప్రాయం చెప్పలేదు, దగ్గరికి పిలవలేదు, ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు. రేపు వాడి భవిష్యత్తు ఏమిటి, ఎలా ఉండబోతుంది? ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న. నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపచ్చు, ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడనక్కర్లేదు అంది అమ్మ. అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతున్నప్పుడు నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను. వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చేయాలా అనుకున్నాను. ఎల్లుండి గిర్రున తిరిగి వచ్చింది. అమ్మ 2 సూట్ కేసులు రెడీ చేసింది. నానా హైరానా పడి పచ్చళ్ళు, ఏవో తినుబండారాలు, చలిమిడి అన్నీ చేసింది. నా భర్త అన్న టైంకి వచ్చేశాడు. అతనితో పాటు ఇంకెవరూ రాలేదు. తల్లి తండ్రి లేరు. బంధువుల్లో ఉన్న ఆడపిల్లను చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు. ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకుని చూసుకుంటున్నాడు. అతను రాగానే కొడుకుతో అదిగో అమ్మ అని చూపించాడు. నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేటట్లు చేసింది. అతను ఏమైనా అనుకుంటాడేమోనని వాడిని ముద్దు పెట్టుకున్నాను. నా భర్తని ఆనందపరచడం ప్రారంభించానా? నాలో ఎందుకు ఈ బలహీనత? నాకున్న మొహమాటం అతనికి లేదు. అదిగో అమ్మ అని ధైర్యంగా కొడుకుకి చూపించాడు. అదిగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా? ఎందుకు ఇలా నా నోరు మూతపడిపోయింది? నా మనసులో ఏవేవో ఆలోచనలు. అతని కొడుకు చాలా బాగున్నాడు. నల్లటి ఒత్తైన జుట్టు, ముద్దుగా ఉన్నాడు. గోళ్ళు కూడా నీట్గా కత్తిరించి ఉన్నాయి. వాడు చిన్ని వయసు ఒకటే కావచ్చు బహుశా. నీ పేరేంటి అని అడిగాను. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. సాకేత్ అన్నాడు. సాకేత్ అని నా భర్త నుండి సమాధానం వచ్చింది. అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు. సాకేత్ భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర సోప్తో చెయ్యి కడుక్కొని మరీ వచ్చాడు. మంచి అలవాటే అనుకున్నాను మనసులో. భోజనం చేయగానే ఇద్దరూ గదిలో పడుకున్నారు. నేను చిన్నికి అన్నం తినిపించాను. ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకున్నాను. మెల్లగా దొడ్లోకి తీసుకెళ్ళి, నాన్న, అమ్మమ్మని ఏడిపించకుండా వేళకి అన్నం తిను, అల్లరి చేయకు, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాను అని వాడికి ఏవేవో చెప్పాను. వాడేమో చెగోడీలు తింటున్నాడు. వాడికేం తెలుస్తుంది నా బాధ? అన్నిటికీ తలూపుతున్నాడు. వాడిని విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లేను. వాడుండగలడా? నేనుండగలనా? అమ్మ, మన ఇంటికి వచ్చిన ఆయన పేరేమిటి అన్నాడు వాడు. పేరా అనుకున్నాను. నాకే గుర్తులేదే. కమలాకర్రావో ఏదో కమల్ అంటారట అని చెప్పాను వాడికి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చిన్ని సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు. అమ్మ, వీడికి కూడా టీవీలో ఇదే ఇష్టమట. చిన్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడోనని భయపడ్డాం. కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు. బహుశా ఎక్కువ మాట్లాడడు అనుకుంటా. మర్యాదకైనా చిన్నిని పలకరించవచ్చు కదా. ఏమిటి మనస్తత్వం? నా కొడుకును ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా? ఇలా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను. కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు. వరండాలో పచార్లు చేస్తున్నాడు. అతను కారు పిలిచాడు. సూట్ కేసులు పెట్టాం. అమ్మ డిక్కీ అంతా సామానుతో నింపింది. నా మొహంలో సంతోషం లేదు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందమూ లేదు. చిన్ని వంటి మీద చొక్కా కూడా లేదు. బనేనుతోనే ఉన్నాడు. చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు. నేను కారు దగ్గరికి అడిగేశాను. సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు. నా వంక కోపంగా చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటిది అన్నాడు తీవ్రంగా. అమ్మ భయపడిపోయింది. ఏమైంది బాబు అంది కంగారుగా. చిన్నిని రెడీ చేయలేదేం? వాడు రావటం లేదా అని అంతే తీవ్రంగా అడిగాడు. అమ్మ నేను మొహాలు చూసుకున్నాము. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు. మీది కొత్త కాపురం కదా బాబు, వాడిని నా దగ్గర ఉంచుకుందామని అంది అమ్మ. అయితే సాకేత్ని కూడా ఉంచుకుంటారా? కొత్త కాపురం కదా, వాడు మాత్రం దేనికి అన్నాడు. అమ్మ తెల్లబోయింది. ఏమీ మాట్లాడలేదు. మీరు ఇలా చేయొచ్చా? చిన్ని తల్లిని విడిచి ఉండగలడా? నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి? ఉండగలవా?
లేకపోతే నా కొడుకులో నీ కొడుకుని చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి అని అన్నాడు. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ ఏమీ మాట్లాడలేకపోయాను. నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నీని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది. మన పెళ్ళి ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి మనకి 2 పిల్లలు. వాళ్ళు అన్నదమ్ములు. మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు. గుర్తుపెట్టుకో. వాడిని 5 నిమిషాల్లో రెడీ చేయి. చిన్ని, అన్నయ్య వేసుకునేలాంటి జీన్స్ వేసుకొని కారెక్కు త్వరగా అన్నాడు. చిన్నికి ఏమర్థమైందో తూనిగలాగా రెడీ అయి వచ్చాడు. నా భర్త వాడిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు. అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు. మీరు కూడా రండి అన్నాడు. అమ్మ తర్వాత వస్తానంది. అందరం కారులో కూర్చున్నాం. మా మధ్యలో మా పిల్లలు 2. నా చెయ్యి సాకేత్ మీద, నా భర్త చెయ్యి చిన్ని మీద ఉన్నాయి. ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది, భవిష్యత్తును తలుచుకుంటూ. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.